హెచ్ఆర్ల ట్రిపుల్ ఐటీలో తమ పిల్లలకు సీట్ వచ్చిందంటే భవిష్యత్తు బంగార బాటగా మారుతుందన్నటువంటి తల్లిదండ్రుల ఆకాంక్షలు మాత్రం ఈరోజు అడియాసలు అవుతున్నాయి. హెచ్ఆర్ల ఏదైతే ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో విద్యార్థులు బల్వన్ మరణం ఘటనలు వరుసగా బయటపడడంతో మాత్రం ఈరోజు విద్యార్థులందరూ ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు మాత్రం కంటతడి మిగిలిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం నిన్న ట్రిపుల్ ఈ చదువుతున్నటువంటి సృజన బల్వన్ మరణం తల్లిదండ్రులు మాత్రం ఒక్కగానొక్క కొడుకును దూరం చేసింది. ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది, తన కొడుకు భవిష్యత్తు మారుతుంది అనుకున్నటువంటి తల్లిదండ్రులకు మాత్రం ఈరోజు ఆయన మరణ వార్త చాలా మదనపాటు గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఏం జరిగింది, మీకు ఏమైనా సమాచారం ఉంది, ఎప్పుడు వచ్చారు, ఇక్కడ పరిస్థితి అసలు గందరగోళం? మా బాబుని చెప్పండి. 11వ తారీఖు మా బాబుని లంచ్ చేసిన తర్వాత చిన్న బర్త్డే పార్టీ ఉంటే దానికి అటెండ్ అయ్యి వచ్చినప్పుడు మాకు కాల్ చేశాడండి. అప్పుడు బాగా హ్యాపీగానే ఉన్నాడు, మాతో చక్కగా మాట్లాడు, వీడియో కాల్ మాట్లాడాడు. ఆ తర్వాత కాల్ కట్ అయిన తర్వాత 11 గంటలకి ఒక్కరోడు వచ్చి పక్క రూమ్ భానుప్రకాష్ అనే వ్యక్తి వచ్చి మా బాబుని పక్క రూమ్కి రమ్మని తీసుకెళ్ళి అక్కడ 9 మంది కలిసి మా బాబుని 11 నుంచి తెల్లారి 3 దాకా చిత్రహింసలు చేసి కొట్టి చంపేశారండి. అది జరిగింది విషయం. అంటే ఈ విషయంలో అసలు ఏ తప్పిదం ఆయన అలా నిర్బంధించడం దోహదపడి ఈ విషయం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళారు. యాజమాన్యం మాకు కాల్ చేసి చెప్పారండి. మా అబ్బాయి ఫోన్ నుంచి 12వ తారీఖు 12 గంటలకి చేశారు. చేసి మీ అబ్బాయి ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు, మీరు అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు. మేము వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నాం, చూస్తున్నాం. అది సూసైడ్ వరకు వెళ్ళినంత వరకు యాజమాన్యం నిర్లక్ష్యమే ఈరోజు మీ అబ్బాయి కారణం. వార్డెన్ నిర్లక్ష్యము, మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే. 3 గంటలు ఇట్లా బాధ పెడుతుంటే పిల్లవాడిని అక్కడ ఆన్ డ్యూటీలో ఉన్న స్టాఫ్ ఏం చేస్తున్నారు, నైట్ స్టాఫ్ రౌండ్స్కి వెళ్ళాలా, చెక్ చేయాలి, అట్లాంటిది ఏమీ లేదు. 3 గంటలు బాబు చిత్రహింసలు పడుతుంటే ఎవరు మేనేజ్మెంట్ తాలూకు ఎవరు స్పందించలేదు. 3 ఏళ్ళుగా ఇక్కడ చదువుతున్నాడంటే ఒక సీనియర్ జాబితాలో చేరుతాడు. 5 ఏళ్ళుగా చదువుతున్నా సీనియర్ జాబితాలో చేరుతాడు. అటువంటి ఒక సీనియర్ విద్యార్థికి ఇటువంటి కష్టం వచ్చిందంటే ఇంకా కొత్తగా జాయిన్ అయినటువంటి ఫ్రెషర్స్కి ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో క్యాంపస్ రన్నర్ అర్థం. మా బాబుని ఇబ్బంది పెట్టిన వాళ్ళు రెగ్యులర్గా ఇదే తరహా ప్రతి స్టూడెంట్ని ఇబ్బంది పెడుతున్నారు. అతని మీద చాలా కేసులు ఉన్నాయంట. E1 నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ చాలా కేసులు ఉన్నాయంట. చాలా మందిని ఇట్లా అరెస్ట్ చేశాడంట. కంప్లైంట్లు చాలా ఉన్నాయంట. మేనేజ్మెంట్ ఎటువంటి చర్య తీసుకోలేదంట. స్టూడెంట్స్ మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు.